అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ సాకేత. జనవరి 22 రామ ప్రతిష్ఠ జరగబోతుంది అయోధ్యలో. దానికి సంబంధించి పూర్తి వివరాలు, మనకున్న సమాచారం కాకుండా మనకు తెలియని సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సిన కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, అలాగే జ్యోతిష పండితులు పాలెపు చంద్రశేఖర్ శర్మ గారు. వారిని అడిగి అన్ని వివరాలు కూడా కనుక్కుందాము. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇప్పుడు జనాల లోపల ఒకటే ఆలోచన, జనవరి 22 రామ ప్రతిష్ఠ అయోధ్యలో. అసలు ఈ అయోధ్య వరకు వచ్చేసరికి చాలా మందిలో సందేహాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. వాటిని మీ మాటల్లో నివృత్తి చేసే భాగంలో అసలు ఈ 500 ఏళ్ల తర్వాత జరిగిన రామ ప్రతిష్ఠ వివరణ మీ మాటల్లో. ఆర్ తెలుగు ప్రేక్షకులకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇది ఏమిటంటే, ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. అయోధ్య నగరానికి రాజు ఎవరు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఆ శ్రీరామచంద్రుడు. అయితే ఇక్కడ 500 సంవత్సరాల తర్వాత రామ ప్రతిష్ఠ జరుగుతుంది, పునర్ప్రతిష్ఠ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడో రామచంద్రుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. గమ్మత్ ఏమిటంటే, రామచంద్రునికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనందరికీ నేర్పినటువంటి ఆ యొక్క సీతారామచంద్రులకు మనము పునర్ప్రతిష్ఠ చేయడం అనేది ఏదైతే ఉందో అది మన భావన మాత్రమే. ఎందుకంటే మనకు గత చరిత్ర గమనించినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రాముని యొక్క దేవాలయాన్ని బాబర్ ఒక 500 సంవత్సరాల క్రిందట దాన్ని కూల్చేసి దానిపైన ఒక మసీదు నిర్మాణం చేయడం, తర్వాత కాలానుగుణంగా ఉత్తరప్రదేశ్లో తులసీదాస్ అనే రామభద్రాచార్యుడు, అతడికి తులసి రామచరితమానస్ అనేది, దాని ద్వారా అతడు అనేకమైనటువంటి ఆధారాలు తీసుకొని దాని ప్రకారంగా అతడు పుట్టుగుడ్డి, అసలు అంధుడు, ఆయనకు కళ్ళు లేవు, అయినా కూడా ఆయనకు వేదాలు పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా ఆయనకు నోటికి కంఠస్థం. అటువంటి రామభద్రాచార్యుల వారు కోర్టులో దానికి అనేకమైనటువంటి ఆధారాలు తీసుకొని ఇక్కడ కేవలము రామ మందిరమే ఉంది అని చెప్పేసి 500 సంవత్సరాల కిందట అనేక దాని గురించి కరసేవకులు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, శిలాన్యాసం చేయడం, ఒక్కొక్క ఇటుక మీద రామ అని పేరు రాసి తీసుకొని వెళ్ళినటువంటి ఇటుకలు ఇప్పటికక్కడ కన్స్ట్రక్షన్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే స్వయంగా నేను చూసా కాబట్టి. మొన్ననే కాశీలో ప్రోగ్రాం అయినప్పుడు అయోధ్యకు వెళ్ళి చూసినప్పుడు, ఒక సంవత్సరం కింది విషయం నేను చెప్పేది, అప్పటికే అక్కడ ఒక ఆలయ నిర్మాణం చేస్తూ ఉన్నారు. కానీ ఒక 6-7 కిలోమీటర్లు నడిచి వెళ్తే లోపలికి రామచంద్రుడు సీతారామచంద్ర సమేత ఆంజనేయ స్వామి ఒక టెంట్ కింద కూర్చొని కనబడ్డాడు, అక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. అంటే రామరాజ్యము, రాముని యొక్క ఆదర్శ జీవితము, రాముని యొక్క అన్ని విషయాలు చెప్తున్నటువంటి మన భారతీయ సనాతన సంప్రదాయంలో రామునికే దేవాలయం లేకుండా చేసుకున్నాం. మనకు ఆదర్శ పురుషులు ఎవరు ఉంటే రామచంద్రుడు. మరి అదేవిధంగా ఇప్పుడు ఒక రకంగా చూస్తూ ఉంటే రామునికి దేవాలయం లేదు, కృష్ణునికి దేవాలయం లేదు, కాశీ విశ్వేశ్వరుడు కూడా సరి అయినటువంటి స్థానంలో లేడు ఇప్పటికి కూడా అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మన హిందూ సంప్రదాయంలో వెనుకబడ్డబట్టి విషయాలు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అయోధ్య అంటేనే అది రామచంద్రుని యొక్క పుట్టినటువంటి పట్టణం. ఆ అయోధ్య నగరం కూడా ఎట్లా ఉంది? సరయూ నది, విశాలమైనటువంటి సరయూ నదికి ఒడ్డున వైభవంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి క్షేత్రం అయోధ్య. ఆ అయోధ్య నగరంలోనే ఇప్పుడు మనం 500 సంవత్సరాల తరువాత రాముని యొక్క పునర్వైభవాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు జనవరి 22 రామ ప్రతిష్ఠ జరిగే కార్యక్రమంలో
జనాలు ఆ రోజున ఏం చేయాలి, అంటే ఏం చేస్తే బాగుంటుంది, మన వంతుగా మన హిందూ సాంప్రదాయానికి ప్రతి ఒక్కరు పాటించాల్సిన నియమాలు ఏంటి గురువు గారు? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఎందుకంటే రామ జన్మభూమికి ఎప్పుడో మనము శంకుస్థాపన చేసుకున్న తర్వాత అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక రాష్ట్రం కాదు, ఒక ప్రాంతం కాదు, ఎన్నో ప్రాంతాల నుంచి రామాలయానికి అక్కడ అయోధ్య రాముని కోసం అనేకమైనటువంటి వస్తు సామగ్రిని తీసుకొని వచ్చి, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి అక్కడ నిర్మాణం చేసే తలుపులు కూడా మన యొక్క హైదరాబాదు ప్రాంతం నుంచి తీసుకువెళ్ళడం, తర్వాత ఎంతోమంది కళాకారులు అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఆ అయోధ్య నగరంలో రాముని యొక్క దేవాలయం ఇప్పుడు నిర్మాణం చేయబోతూ ఉన్నారు. మరి ఆ రాముని యొక్క దేవాలయంలో రామ్ లాలా అని చెప్పేసి మొట్టమొదలు బాలరాముని యొక్క ప్రతిష్ట మనం చేయబోతూ ఉన్నాం. మరి దీనికి కూడా కొంతమంది అనేక రకాల ఆబ్జెక్షన్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం అంటేనే హిందూ దేశం, హిందూ రాష్ట్రం అంటాం దాన్ని. అటువంటి హిందూ దేశంలో రాముని ప్రతిష్టకు కూడా ఆబ్జెక్షన్స్ చెప్తూ ఉన్నారంటే ఇది కేవలం మన యొక్క హిందుత్వాన్ని నశింపజేయడానికే చేస్తున్నటువంటి విషయం. అయితే ఈ యొక్క రామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటే ఏదైతే బాలరాముని యొక్క విగ్రహం ఏదైతే ఉందో శ్రీ రామ్ లాలా, అది నిర్మాణం ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం 22. ఈ 22వ తారీఖు ముహూర్తం మీద కూడా అనేక రకాల సంశయాలు. గురువుగారు, ఇప్పుడు 22వ తారీఖు ముహూర్తం అన్నారు కాబట్టి చాలా మంది విశ్లేషకులే కావచ్చు, సిద్ధాంతులే కావచ్చు, పీఠాధిపతులే కావచ్చు, కొంతమంది, అందరూ అని కాదు కానీ కొంతమంది, ఇది అసలు నిర్ణయమే తప్పు, ఆ రోజంటూ లేనే లేదు, ముహూర్తం కూడా లేదు, అది పెట్టడం కూడా తప్పు, మాకు కూడా పిలుపు రాలేదు, 2 విధాలుగా ప్రశ్నించారు, 2 విధాలుగా దాన్ని ధిక్కరిస్తున్నారు. అది నిజంగానే అంటే ముహూర్తం లేదా? అయితే ఇక్కడ కొంతమందికి మన దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులకు తెలియదని కాదు, తెలుసు. అయితే మన దగ్గర పుష్యమాసం అంటే అక్కడ మార్గశీర్ష మాసం. ఎందుకలా? ఒక నెల వ్యత్యాసం వస్తూ ఉంటుంది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి కాలగమనములు. కాబట్టి ఇప్పుడు మనకు పెట్టింది ఏమిటి? శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం. మన దాని ప్రకారంగా శుక్లపక్షం ద్వాదశి సోమవారం రోజున, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి? మృగశిర నక్షత్రం, వృషభ లగ్నంలో అభిజిత్ సుముహూర్తంలో రాముని యొక్క ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు. అభిజిత్ సుముహూర్తం అన్ని ముహూర్తాల కంటే చాలా విశేషమైనటువంటి ముహూర్తం, దాన్నే అభిజిత్తు అంటారు. అయితే ఆ ముహూర్తం ఎప్పుడు సుమారుగా 12:29 నుంచి కేవలం 82 సెకండ్లు మాత్రమే సుముహూర్తం అక్కడ. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం మృగశిర నక్షత్రానికి రామచంద్రుల స్వామి వారి యొక్క నక్షత్రం ఏమిటి? పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంకు మరి ఆ యొక్క మృగశిర నక్షత్రానికి మనం చూసినప్పుడు క్షేమతార పడుతూ ఉన్నది. తారాబలం చంద్రబలం. క్షేమతార పడ్డప్పుడు ఏమవుతుంది? ఎవరైతే మన భారత ప్రధాని ఆ యొక్క రోజును జ్యోతిష్శాస్త్ర పండితుల ద్వారా తీసుకొని ఏదైతే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారో ఆ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, హిందూ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళంతా కూడా క్షేమం కోసమే ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తూ ఉన్నామని చెప్పి క్షేమతారగా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క ఆహ్వానం అనేది రాముని ప్రతిష్టకు ఆహ్వానం ఎవరు పంపవలసిన అవసరం లేదు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం నేర్పిందే రాముడు, ధర్మ పరిపాలన చేసిందే రామచంద్రుని యొక్క పరిపాలన. కాబట్టి అది ఏదో మాకు ఆహ్వానం రాలేదనో లేదా పార్టీల పరంగా ఆలోచిస్తే మాత్రం, నేను ఇంతకుముందే చెప్పాను, కొంతమంది హిందుత్వాన్ని నష్టం చేయాలి, దాన్ని మరి అభివృద్ధి కాకుండా చేయాలని చేసుకునే వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని విమర్శలు తప్ప ముహూర్తము మంచిది. ద్వాదశి సోమవారము, తర్వాత ఆ సోమవారం కూడా ఏమిటి? శివునికి ఇష్టమైనటువంటి వారం. శివకేశవులకు భేదం లేదు కాబట్టి ఆ రోజున ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తం. అభిజిత్ ముహూర్తంలో
ముహూర్తం చేస్తూ ఉన్నారు. ఆ రామ్లాలా ప్రతిష్ట వైభవంగా జరగబోతూ ఉంది. అక్కడికి వెళ్ళి చూడనటువంటి వాళ్ళు కూడా మనము మాధ్యమాల ద్వారా, ఇప్పుడు మనటువంటి యూట్యూబ్లు ఇటువంటి ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా లైవ్లో చూస్తూ శ్రీరామ జయ జయ రామ అంటూ ఆ రోజున కార్యక్రమాలు చేసుకుంటే మనం కూడా మోక్ష మార్గానికి వెళ్తూ ఉంటాము. మరి ఆ రోజు మనం చేసుకోవాల్సిన నియమాలు ఏంటి? ఏదైతే కార్యక్రమం దాదాపు 12 గంటల 19 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమం అనుకున్నప్పుడు 11 గంటల నుండే మన దగ్గర ఉన్నటువంటి రామాలయం కావచ్చు, లేకుంటే ఆంజనేయ స్వామి దేవాలయాలు కావచ్చు, అక్కడ భజన బృందాలు లేదా ప్రవచనకారులు లేదా మాతలంతా కూడా కలిసి సుందరాకాండ పారాయణం కావచ్చు, హనుమాన్ చాలీసా పారాయణం కావచ్చు, ఏది లేకుంటే విజయమంత్రమైనటువంటి శ్రీరామ జయ జయ రామ అంటూ ఆ ప్రతిష్ట ఎంత దాకా అక్కడ జరిగే కార్యక్రమాలను చూస్తూ మనం ఇక్కడ కార్యక్రమం చేసుకుంటూ ఉంటే మనం అక్కడ ఉన్నంత భావన మనలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము చాలా అదృష్టవంతులం. ఇప్పుడు ఈ యొక్క రామాలయ ప్రతిష్టా కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితం ధన్యము. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అలనాడు 500 సంవత్సరాల కిందట ఉన్నటువంటి దేవాలయ ప్రతిష్టను మళ్ళా మనం చూడబోతూ ఉన్నాం. అంటే రాముడు వచ్చి మళ్ళా కూర్చుంటూ ఉన్నాడు అయోధ్యలో. రామ పరిపాలన మొదలవబోతూ ఉంది. కాబట్టి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మనం ఇక్కడ కార్యక్రమాలను చేసుకోవాలి. ఈ సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నా, లేకపోతే పొద్దున్న లేస్తే వార్తల్లో సిద్ధాంతులే కానీ ఏదైనా మేము ఖరాఖండిగా మోడీ గారు చేసేటువంటి ప్రతిష్టకు మేము రాము అని మొహం మీదే చెప్పేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. దాని మీద అంటే ఎందుకు రాకపోవడానికి గల అంతటి కారణాలేంటి? షడ్భాగంతు మనుష్యాణం సప్తమం దైవచింతనం అని మనకొకటి ఉన్నది. అంటే ఏమిటి? మనకు 6 పాళ్ళు మనము కష్టపడితే 1 పాలు మాత్రమే భగవంతుడు మనకు సహకారాన్ని అందిస్తాడు. మరి కొంతమంది జీవితాలకు వాళ్ళు ఎంత సన్యాసత్వం ఉన్నా కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేవి ఏవైతే ఉంటూ ఉంటాయో అవి తగ్గనప్పుడు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, రామునికి కొంతమందికి కొన్ని పీఠాధిపతులకు ఆహ్వానం అందలేదు. మరి అంత పెద్ద విశాలమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆహ్వానం అందాలనే అది కూడా లేదు కదా. చాలామందికి ఆహ్వానం అందక కొంతమంది పోవడం లేదు. కొంతమంది ఏమిటంటే రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వాటిని సద్విమర్శగా తీసుకోవాలి అంతే తప్ప, ఇక్కడ కొంతమంది ఏంటంటే ప్రతిష్టా కార్యక్రమానికి మేము వెళ్ళము అని చెప్పడము వాళ్ళకే వదిలిపెట్టాలి మనం. ఇప్పుడు పార్టీల సమస్య వచ్చింది కాబట్టి ఇందులో ఇప్పుడు ఇదివరకు జరిగిన చూసుకుంటే సోనియా గాంధీ గారు ఇప్పుడు నాకు ఇన్విటేషన్ అందింది, కానీ నేను దానికి అర్హురాలిని కాదు కాబట్టి నేను దానిలో రాలేకపోతున్నాను, మీ సనాతన సాంప్రదాయాలని నేను గౌరవిస్తున్నానని చెప్తున్నారు. రాలేనందుకు కొంతమంది వారిపైన విమర్శలు కూడా చేస్తున్నారు. మరి ఇటువంటి విమర్శలు ఈ సిద్ధాంతుల మీదే కానీ, ఈ రానున్న ప్రతి ఒక్కరి పీఠాధిపతుల మీదే కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు హిందువులకు హిందువులే వ్యతిరేకం అంటారా? ఇక్కడ కొంతవరకు ఆలోచించాలి సాకేత. ఎందుకంటే కొంతమందికి హిందుత్వం అభివృద్ధి చెందితే కంటకంగా ఉంది. సరే, ఇప్పుడు సోనియా గాంధీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఇప్పుడు మనము ప్రజాస్వామిక దేశం భారతదేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మతము ఎవరి సిద్ధాంతం వాళ్లకు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలోనే చూస్తూ ఉంటే మనది హిందూ సామ్రాజ్యం. ఇప్పుడు ముస్లిమ్స్ కంట్రీస్ ఉంటే అక్కడ ఇస్లాం మతం ఉంది, క్రిస్టియన్ కంట్రీస్లో అక్కడ వాళ్ళ యొక్క ఉంది. మరి మన భారతదేశంకు మాత్రం ఎక్కడెక్కడిచో వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళ మతాలను మనం గౌరవించడం లేదా? వాళ్ళ సిద్ధాంతాలను మనం ఒప్పుకోవడం లేదా? ఒక హిందూ మతం అనగానే ఈ యొక్క వ్యతిరేక భావనలు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే మన వాళ్ళు మనకే కొంత శత్రుత్వంగా మారుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఆహ్వానం అంది రాకపోవడం అనేది వాళ్ళకే వదిలిపెట్టాలి మనం. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ మత సిద్ధాంతాలు వేరు. ఇక్కడ మన హిందువులు మాత్రం ఒకటి గమనించాలి,
మన హిందూ సంప్రదాయంలో జరిగే వీటికి రామని అనుకున్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళడం మాత్రం మనకు సబబు కాదు. చాలా వరకు 500 సంవత్సరాల కింద ప్రతిష్ఠ జరిగింది, దాన్ని పునః ప్రతిష్ఠ చేస్తున్నటువంటి భాగంలో జటాయువులు కనిపించాయని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు పబ్లిక్ చాలా వరకు వెళ్తుంది ఈ సమాచారం. నిజంగానే జటాయువులు ఈ మధ్య కాలంలో అయితే చాలా మందికి తెలిసినంత వరకు అయితే కనిపించలేదు, కొన్ని జనరేషన్స్ చూడలేదు వాటిని. అంటే అవి మళ్ళీ ఇంతగా గుంపులుగా అదే ప్రదేశానికి అయోధ్యకు వస్తున్నాయంటే అప్పట్లో నానుడేంది సీతాదేవిని కాపాడిందని గురువు గారు చెప్పారు కదా, అట్లాంటి ఇప్పుడు వస్తున్నాయంటే సనాతన ధర్మం ఇంకా కూడా నమ్మొచ్చు అని అనొచ్చా, లేకపోతే దాని వివరణ ఏంటి? ఇప్పుడు ఒకటే అమ్మ, మన హిందూ సనాతన ధర్మం అనేది పూర్వం నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే కాలంలో ఉంటుంది. దానికి ఎటువంటి మనం వేరే రకమైన ఆలోచనలు అవసరం లేదు. ఇప్పుడు రామచంద్రుని యొక్క పరిపాలన చూసినప్పుడు, రామాయణం మనం చదువుకున్నప్పుడు రామాయణంలో ఉన్నటువంటి 7 కాండలు మనకు ఏం చెప్తున్నాయి? బాలకాండ ఉందనుకోండి, బాల్య విషయాలు చెప్పాడు రామచంద్రుడు అక్కడ. తర్వాత అయోధ్యకాండ ఉంది, ఏం చెప్పాడు? యవ్వనంలో ఎట్లా ఉండాలి అనేది అక్కడ అయోధ్యకాండలో వచ్చింది. తర్వాత కిష్కింధకాండకు వచ్చేసరికి భక్తి విషయాలు చెప్పారు. తర్వాత యుద్ధకాండకు వచ్చేసరికి యుద్ధం చేయడమే కానీ యుద్ధం తర్వాత ఎవరికి ఎటువంటి లాభం లేదు అనే వైరాగ్య విషయాలు కూడా అక్కడ వచ్చాయి. తర్వాత లవకుశ కాండ అనే ఒక కాండ వచ్చేసరికి అక్కడేం చెప్పాడు? ముక్తి విషయాలు చెప్పబడ్డాయి. మరి ఈ విధంగా బాలకాండలో మనకు 2 కుటుంబాలు, జనక మహారాజు, దశరథ మహారాజు యొక్క కుటుంబాలు. అయోధ్యకాండలో ఒకే ఒక కుటుంబ కథ, దశరథుని యొక్క కుటుంబం. అరణ్యకాండలో 3 సీతారామ లక్ష్మణులు మాత్రమే మనకు కనబడ్డది. కిష్కింధకాండలో 2 రామలక్ష్మణులు మాత్రమే. సుందరకాండలో ఒక సీతామాత మాత్రం. అక్కడి నుంచే మన కథ అంతా నడుస్తూ ఉంటుంది, ఆంజనేయ స్వామి. తర్వాత యుద్ధకాండకు వచ్చేసరికి చివరికి అంతా కూడా అందరు కూడా యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళా కలుస్తారు. ఇక యుద్ధకాండ తర్వాత విభూషణునికి పట్టాభిషేకం చేస్తాడు. అంటే శత్రువు యొక్క సోదరుడైనటువంటి విభీషణునికి శరణాగతి అని వచ్చినటువంటి విభీషణునికి పట్టాభిషేకం చేశాడంటే రాముని యొక్క ధర్మము, రామో విగ్రహాన్ ధర్మ అనే దాన్ని మనం బాగా ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మనము ఒక విషయం ఏమిటంటే రామచంద్రుని యొక్క ఆదర్శం తీసుకోవాలి. ఇంకోటి కూడా మనము రామచంద్రుని యొక్క పరిపాలనలో విషయం ఏమిటంటే, రామచంద్రుడు అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత అందరు కూడా కూర్చుంటాడు. సీతా సమేత రామచంద్రుడు వచ్చేసిన తర్వాత వశిష్ఠుడు ఉంటాడు, విశ్వామిత్రుడు ఉంటాడు, తర్వాత తల్లులందరూ కూర్చొని ఉంటారు. ఎవరికి మొట్టమొదటి నమస్కారం చేస్తాడు అని చెప్పేసి అందరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క లోపల భావన ఉంటూ ఉంటుంది. కానీ ఎవరికి నమస్కారం చేశాడమ్మా? కైకేయికి చేశాడు. అంటే శత్రువు ఎవరైతే ఉంటారో, అరణ్యవాసంకు పంపించినటువంటి ఆమె శత్రువు కాదు. రాముడు అరణ్యవాసంకు వెళ్ళాలి, దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ చేయాలి, రావణాసుని యొక్క సంహారం కావాలి, సీతాదేవి రావాలి, వానరుడైనటువంటి ఆంజనేయ స్వామి మరి రావాలి. ఇదంతా ఒక కథ నడవాలని చెప్పేసి ఏదైతే ఉందో, ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతూ ఉన్నారో ప్రశ్నలు కాలమే తీర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు సనాతన సాంప్రదాయం విషయంలో రామ పట్టాభిషేకం సందర్భం వచ్చింది కాబట్టి చాలా మంది అప్పట్లో రాముడు పట్టాభిషేకంకు సంబంధించిన ఫోటోలు కానీ విగ్రహాలకు దానికి సంబంధించినవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దు, అది మంచిది కాదు అని నమ్ముతున్నారు. ఇప్పటికీ కూడా అట్లాంటి కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మీరు ఎలా సమాధానం ఇవ్వగలుగుతారు? అంటే పెట్టుకోవచ్చునా వద్దా? చక్కని ప్రశ్న అమ్మ సాకేత. ఎందుకంటే సీతారామచంద్ర లక్ష్మణ సమేత హనుమంతుని యొక్క ఫోటో, పట్టాభిషేకం ఫోటో తప్పకుండా పెట్టుకోవాలి. దానికి నేను చెప్తాను. ఎందుకంటే చాలా మందికి ఏమిటంటే తెల్లవారి పట్టాభిషేకం అనగానే అదే రోజు రాత్రి మందర అనే ఒక కలిపురుషుడు ప్రవేశించి మందర ద్వారా కైకేయి కోరుకున్నటువంటి 2 వరాలతో రాముడు వనవాసంకు వెళ్ళాడు.
కాబట్టి రాముని యొక్క జీవిత చరిత్ర ఒక కోణంలో చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అసలు రాముని యొక్క అవతార విశేషం ఏమిటి? దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి రామచంద్రుడు. అటువంటి రామచంద్రుడు వనవాసంకి ఎందుకు వెళ్ళాడు? ఆ అరణ్యవాసంకి ఎందుకు వెళ్ళాడు? ఆ రామునిగా పుట్టడానికి మూల కారణం అదే కదా. రావణ సంహారం చెయ్యాలి అనే దానికోసమే కదా, శిష్ట రక్షణ అని చెప్పేసి. దాన్ని ఆధారంగా చేసుకోవాలి తప్ప తెల్లవారి పట్టాభిషేకం అంటే వెంటనే అరణ్యవాసానికి వెళ్ళాడు కదా, అటువంటి ఫోటో మాకెందుకు అని అంటే అది శుద్ధ తప్పు. ఎందుకంటే రాముడు అరణ్యవాసం వెళ్ళినా, రాముడు మరి సీతామాత అశోకవనంలో ఉన్నా, రామచంద్రుడు కష్టాలు పడ్డా, ఇదంతా కూడా మనకు ఒక కథలాగా చెప్తూ ఉంటారు తప్ప మరి ఇదంతా ఏమిటి? లోక రక్షణనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి స్వామి కాబట్టి ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి సీతారాముల యొక్క పట్టాభిషేకం అనేది ఇప్పుడు చూడండి, మనం 22వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 4-5 రోజుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి అక్కడ. ఆ కార్యక్రమాలలో పట్టాభిషేక కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే రామరాజ్య పట్టాభిషేకం జరుగుతూ ఉంటుందో అప్పుడు భారతదేశంలో హిందూ సామ్రాజ్యం వెళ్లి విరుస్తూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. రాముణ్ణి ఉదాహరణగా తీసుకోవాలి అని చెప్పిన మీ మాటల్లో మాకు ఇంకొక చిన్న సందేహం జనాల లోపల ఏంటంటే, మామూలుగా రాముడి కాలంలో రాముడు కూర్చున్నప్పుడు పూజ మీద భార్య లేకపోతే అర్హుడు కాదు, భార్య ఉంటేనే అర్హుడు అని ఒక సందర్భం. అది ఎందుకు తీసుకొచ్చాను గురువు గారు అంటే, ఈ mధ్య కాలంలో మోడీ గారి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే ఆయన చేస్తున్నారు కాబట్టే మేము వెళ్ళాం, ఈ కారణం చేతే అని దెప్పి పొడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే ఒక్కరు భార్య కానీ భర్త కానీ లేని పక్షంలో వాళ్ళు నిజంగానే పూజలకు అనర్హులా? మోడీ గారు నిజంగా చెప్పాలంటే ఒక సన్యాసి అనుకోవాలి మనం. సన్యాసులకు ఇప్పుడు చూడండి, మనం దేవాలయ ప్రతిష్ఠ చేస్తే ఎవరో ఒక సన్యాసిని తీసుకొని వచ్చి ప్రతిష్టా కార్యక్రమంలో పెడుతూ ఉన్నాం కదా. మరి అతడు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి అతడు ప్రతిష్ఠ చేయడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇంకొకటి, ప్రతిష్ఠ చేయడం అనే కార్యక్రమానికి ఇప్పుడు ఏదైతే 16వ తేదీ నుండి జరుగుతున్నటువంటి ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ఉందో, ఈ ప్రతిష్ఠ కార్యక్రమాలలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని అక్కడ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ప్రతిష్ఠ రోజున 16వ తేదీ వేద పండితులతోటి అక్కడ అయోధ్య నగరంలో సర్వ ప్రాయశ్చిత్త హోమము, దశవిధ స్నానం అని చేస్తూ ఉన్నారు. అంటే 4 వేదాలకు సంబంధించినటువంటి వేద పండితులు మననాన్ త్రయతిథి మంత్ర అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ఇంకా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేద పండితులందరినీ కూడా తీసుకొని వచ్చి 16వ తేదీ నుండే మనకక్కడ సర్వ ప్రాయశ్చిత్త హోమం అనేది ఒకటి చేస్తారు. దశవిధ స్నానాలు చేస్తూ ఉన్నారు. 17వ తేదీన అయోధ్యలో రామ్లాలా అయితే విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారో ఆ విగ్రహ ప్రతిష్టను మొత్తం ఊరేగింపు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజారంజకంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలతోటి భజనలతోటి అది యొక్క చేస్తూ ఉన్నారు. 18వ తారీఖు వచ్చేసరికి గణేష్ అంబిక వాస్తు పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత 19వ తారీఖు వచ్చేసరికి అగ్నిస్థాపన చేస్తూ ఉన్నారు. తర్వాత నవగ్రహ మంటప స్థాపన, ఏదైతే దేవతా అర్చన చేయాలో అవన్నీ చేస్తూ జనవరి 20వ తేదీ సరయూ పవిత్ర నదీ జలంతో గర్భగుడిలో ఆ ప్రోక్షణ చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళా ఇంకా 21వ తేదీ 125 కలశాలతోటి వివిధ నదీ తీరాల నుంచి తీసుకొచ్చినటువంటి నదీ జలాలతోటి చక్కగా అక్కడ స్వామివారి విగ్రహానికి జలాభిషేక కార్యక్రమం చేస్తారు. జనవరి 21వ తేదీ మనకు అంటే ఆదివారం పడుతుంది. ఆ రోజు 125 కలశాలతోటి దివ్య స్నానం చేయిస్తూ ఉంటారు. దాన్ని ఏమిటంటే జలాభిషేకం అంటారు. జలాభిషేకం తర్వాత అదే రోజు కొన్ని వాసాలు ఉంటాయి. ధాన్యాదివాసము, తర్వాత ఫలపుష్పాదివాసము, శయ్యాదివాసం అని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక క్రతువు ప్రకారంగా చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత 22వ తేదీ ఉదయం పూట చక్కని అభిషేకాది కార్యక్రమాలు చేస్తూ ఏదైతే సుముహూర్తం అని అంటూ ఉన్నామో
ఆ సుముహూర్తం సమయానికి అప్పటికంటే ముందే యంత్ర ప్రతిష్ఠ అనేది చేస్తారు. సుముహూర్త సమయంలో యంత్ర ప్రతిష్ఠ చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత భక్తుల యొక్క వారు దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించడం ఇప్పుడు రామాలయ ప్రతిష్ఠ అయితే ఉందో దీని కార్యక్రమం. గురుగారు, ఈ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, లేకపోతే విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత దర్శనం, అది అన్నీ చెప్పుకుంటూ పోతే ఇందులో ఒక అనుమానం అనేది నానుడిగా మారిపోయి ప్రతి ఒక్కరి నోళ్ళల్లో అసలు మోడీ గారు కూర్చోవడానికి అర్హత లేదు అంటున్నారు కదా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయొచ్చునా? మరి అంటే వాస్తవానికి కూడా తనకి ఒక భార్య ఉంది, గృహస్థాశ్రమం స్వీకరించిన వ్యక్తే కాబట్టి ఎందుకు వద్దని వస్తున్నాయి విమర్శలు? ఎందుకు వస్తున్నాయి? దేవాలయ ప్రతిష్ఠ చేయాలన్నా కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాలని మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం. అయితే ఇక్కడ ఏమిటంటే మనం ఒక కోణంలోనే చూస్తూ ఉన్నాం. మోడీ గారు ఒకరే ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల జంట కావచ్చు, లేదా పూజాది కార్యక్రమాలు చేయడానికి తప్పకుండా పురోహితుల యొక్క జంట తప్పకుండా ఉంటుంది అక్కడ. అది మనము సరి అయినటువంటి ఇంకా స్థితిలో తెలుసుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మోడీ గారు ఏమిటంటే దేశ ప్రధాని కాబట్టి ఆయనకి ఇచ్చే విలువకు ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాడని చెప్పడం మాత్రమే జరుగుతుంది తప్ప అక్కడ ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా వేదంతో సాంప్రదాయ పద్ధతులతోటే నడుస్తూ ఉంటుంది. మోడీ గారు ఆయన సొంత అభిప్రాయం కాదు ఇది. ఎందుకంటే అతనికి గురువులు ఉన్నారు, అతనికి కొన్ని పీఠాలు ఉన్నాయి. రామభద్రాచార్య అని చెప్పేసి ఆ యొక్క వయోవృద్ధులైనటువంటి అతని యొక్క సహకారం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ అడిగిన తర్వాతనే ముందుకు పోతూ ఉన్నారు తప్ప ఇది మన వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే రాముడు కూడా ఒక యజ్ఞం చేసేటప్పుడు సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని పక్కకు పెట్టుకున్నాడు కదా అనే అనుమానం. ఎందుకంటే మనం రామాయణం ద్వారానే చెప్పాం ఆ కథ కూడా, కానీ ఇక్కడ అటువంటి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కావచ్చు, కానీ అక్కడ వేరే ఒక జంట తప్పకుండా ఉంటూ ఉంటుంది. ఎక్కడ ఏ విధంగా జరగాలనో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక మంచి కార్యక్రమం ముందుకు పోవడానికి వెళ్తూ ఉంటే వెనుకకు లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మన హిందుత్వం యొక్క మరి హిందుత్వం ఇంత ఇప్పటికి కూడా ఉంది అంటే అది కొంతమంది వలనే మనకు కనబడుతూ ఉంది. మరి ఆ హిందుత్వం అనేది ఇప్పటికే మనము గమనిస్తూ ఉంటే కేవలం హిందుత్వం పాటించే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఓన్లీ 52 మాత్రమే ఉంది. ఇప్పుడు మిగతా అంతా కూడా పోతూ ఉన్నది. ఇంకొక 10 ఏళ్ల తర్వాత మన పరిస్థితి ఏమిటనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అటువంటి ఈ అనుమానాలకు మనం తావివ్వకుండా ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది, జరగనివ్వండి అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు ఇలాంటి అనుమానంలో భయం ఏంటంటే ఆయన మోడీ గారి ఫాలోవర్స్కే కానివ్వండి, లేకపోతే ఇంకెవరికైనా జనాలకే కానివ్వండి, అప్పట్లో ఇది ఏదైతే రామాయణం వింటున్నప్పుడు కంచర్ల గోపన్న గారు కానీ లేకపోతే రామదాసు గారు ట్రాన్స్లేట్ అయిపోయి ఆయన గుడి కట్టారు రాముడికి. అందరి దగ్గర విరాళాలు తీసుకొని గుడి కట్టిన రామదాసు జైలు పాలయ్యారు. అలాగే మోడీ గారికి కూడా అలా అవుతుందా అన్న భయం, సందిగ్ధము చాలా మందిలోపు ఉంది. మరి మీరు అంటే జ్యోతిష్య పండితులు కాబట్టి అలాంటి అవకాశం ఏమైనా మోడీ గారికి ఉందా? ముందు అట్లాంటి భయం ఏమైనా ఉందా? ఇప్పుడు మనకు రాబో సంవత్సరాలలో మోడీ గారి జాతకం బాగా ఉంది. వారికి ఎటువంటి వృశ్చిక రాశి వారికి ఎటువంటి అనుమానం లేదు. అయితే ఒకటేమిటంటే మనకిక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా తీసుకున్నప్పుడు ఒక్కసారి అక్కడి కథకు ఇక్కడి కథకు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు రామదాసు కంచెర్ల గోపన్న ఎవరైతే ఉన్నారో రామాలయ నిర్మాణం చేయడం చేశాడు, కానీ అక్కడ ఆయన మీద ఒక నేరం మోపబడ్డది. ఏమిటి? ప్రభు అయినటువంటి రాజుకు ప్రజల యొక్క విరాళాల యొక్క లెక్క ఇవ్వలేదనే ఒక నేరం ఉంది ఆయనకు, కంచెర్ల గోపన్నకు. అది మనకు చరిత్ర పుటలలో ఉన్నది. మరి ఇక్కడ ఇప్పుడు మన మోడీ గారు ప్రజల నుంచే విరాళాలు వచ్చాయని చెప్పేసి క్లియర్గా లెక్కలు చెప్తూ ఉన్నారు. వారు క్లియర్గా డాటా ఇస్తూ ఉన్నారు. మనం ఆ డాటా ప్రకారంగా వారు మొన్న కూడా అనౌన్స్మెంట్ చేశారు.
దేవాలయ ప్రతిష్టకు ఎన్ని కోట్లు కావాలో అన్నిటికంటే ఎక్కువ వచ్చి ఉన్నాయి. దాని ద్వారా అయోధ్య నగరం అంతా కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి పథంలో తీసుకొని వస్తామని చెప్పేసి, అటువంటి అయోధ్య నగరానికి రైల్వే స్టేషన్ లేదు. మనం అయోధ్యకు వెళ్ళాలంటే లక్నో దాకానే వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ బస్సు ప్రయాణం చేయాలి. దానికి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత విమానాలు రావడానికి అది కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నిటికీ కూడా అంటే ప్రజల యొక్క విరాళాలు బహిరంగంగానే వారు చెప్తూ ఉన్నారు. మరి ఇంతగా బహిరంగ విరాళాల గురించి విషయం చెప్తున్నటువంటి తరుణంలో ఇంకా ఆలయ నిర్మాణము అంటే అక్కడ పూర్తి కాలేదు, కన్స్ట్రక్షన్ ఇంకా క్లియర్ కాలేదు, మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చునా అనేవి కూడా కొంతమంది లోపల సిద్ధాంతుల్లో కానీ లేకపోతే అట్లాంటి ఎందుకు చేస్తున్నారు, మరి మొత్తం ఆలయ నిర్మాణమే కంప్లీట్ కానప్పుడు ఇలాంటి పూజాది క్రతువులు చేయవచ్చునా అనేది కూడా కొందరు సందిగ్ధంలో ఉన్నారు. వాళ్లకు మీ సమాధానం గురుగారు? అయితే ఇక్కడ ఒకటమ్మా, జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తే చాలా చక్కని ప్రశ్న. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తే క్రోధనామ సంవత్సరంలో ఉగాది తర్వాత శుభముహూర్తాలు లేవు లెక్క ప్రకారంగా. అంటే మళ్ళా దాదాపు కార్తీక మాసం దాకా శుభముహూర్తాలు లేవు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక చిన్న గృహం కట్టుకున్నాం, ఇల్లు నిర్మాణం చేసుకున్నాం అనుకోండి. ఆ ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత వారెవరో వాళ్ళ పూజాల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మూఢం ఉందయ్యా నీకు గృహప్రవేశం చేయరాదని చెప్పాడు అనుకోండి. ఒక రూమ్ అయినా కనీసము పైన చెత్తు వేసుకున్నా కూడా గృహప్రవేశం చేస్తారు. అదే పద్ధతిలో ఇప్పుడు అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 60 to 70% దేవాలయం పూర్తి అయిపోయింది. చాలా పెద్ద పని అది చేసేది. విశాలమైనటువంటి భవంతులు ఎక్కడ చూసినా కూడా ఆ అయోధ్య నగరం మొత్తం అయిన తర్వాత చూస్తూ ఉంటే ఇంత పెద్ద నిర్మాణం మనం చేశాము అనుకుంటాం. అందుకు ప్రతిష్టా కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది. క్రోధనామ సంవత్సరంలో కొంతవరకు మరి మనకు శుభకార్యాలు చేయడానికి శుక్రమూఢము గురుమూఢం ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా వారిప్పుడు ఇక్కడ చేసుకోవడం అనేది మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పుకునే ఒక అంశం. గురువు గారు, చాలామంది దాన్ని చూసి అయోధ్యను చూసో నిర్మితాన్ని చూసో లేకుంటే అక్షింతలను చూసో కళ్ళకద్దుకునే వాళ్ళు చాలామంది ఉంటే, ఇంకొంతమంది అంటే పడలేకనా వాళ్ళకి నచ్చకనా తెలియదు కానీ అక్షింతలు కూడా దాని మీద కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంటే దేన్ని కూడా వదలకుండా, ఎందుకంటే జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి మన ఛానల్ నుంచి కాబట్టి, ఈ అక్షింతలు కూడా ఎందుకు ముందే పంపించారు, 22వ తారీఖు తర్వాత కదా పంపించేది, ఈ అక్షింతల కార్యక్రమం ఏంటి, అది నిజంగానే అక్కడి నుంచి వచ్చాయా అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు నమ్ముతున్నారు, తెలియని వాళ్లకు మీ నుంచి సందేశం. మంచి ప్రశ్న అమ్మా. మన ఛానల్ చూస్తున్నటువంటి వారికి ఇప్పుడు ఇక్కడ అక్షింతలు అనే పదాన్ని అక్షితలు అని వాడాలి ఒకటి. ఎందుకంటే క్షతి లేనటువంటివి, హాని చేయనటువంటివి, సుమంగళ ద్రవ్యాలతో చేసినవి కాబట్టి వాటికి అక్షితలు. మరి అక్షితలు ఎక్కడివండి, ప్రతిష్ట కాలేదని అంటున్నారు కదా. అంతకంటే ముందే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన్ని పాలించినటువంటి సార్వభౌముడు. ఆ స్వామికి ఉండడానికి దేవాలయం లేక ఒక టెంట్ కింద ఉన్నాడు కదా, ఉత్సవమూర్తులు అక్కడ ఉన్నాయి కదా, రాముని యొక్క ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు జరిగాయి కదా, అక్కడ ప్రతిరోజు పూజాది కార్యక్రమాలలో అక్షితలు వేశారు కదా. ఆ అక్షితలన్నిటి జమ చేసిన తర్వాతనే వాటినే మనకు అక్షితల రూపంలో పంపించారు. అవి అక్కడ ఆల్రెడీ పూజ అయినటువంటి అక్షితలే. అయితే వాటిని మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ అదొక భావనతో పాటు హిందుత్వాన్ని ఏకత్రాటిపైన నడిపించడానికి ఒక భావన కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భ్రష్టు పట్టిపోతున్నటువంటి మన హిందుత్వం అనేది, హిందుత్వాన్ని భ్రష్టు పట్టిపోవడం అంటే తగ్గుతూ ఉన్నది. దాన్ని పెంపొందించడానికి సక్రమమైనటువంటి మార్గంలో మనల్ని పెట్టడానికి ఆ అక్షతలు పంపించడం, ఆ అక్షతలు తీసుకొని మనకు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలపైన వేయడం కానీ, లేకుంటే ఆ నామ సంకీర్తనం చేస్తూ వాటి ద్వారా పూజాది కార్యక్రమాలు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఆ అక్షతల గురించి ఇట్లా అనేకమైనటువంటి అపోహలు మనకు ఈ యొక్క రామాలయ ప్రతిష్ట గురించి జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఏదో విధంగా తగ్గించాలని చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా పక్కకు పెట్టాలి.
మనమంతా కూడా హిందువులం ఏకత్రాటి పైన నడిచి గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతా భావం ఉన్నటువంటి వాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, తర్వాత సకల ప్రాణుల నుంచి మంచి కోరుకునే ఆ విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యమూర్తి అయినటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టలో ఇటువంటి అనుమానాలకు మనకు తావే లేదు. అందరూ కూడా ప్రతిష్ట కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయం చేద్దాం. అక్కడికే వెళ్ళి చూడడం కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి నేత్రాలతోటి ఎక్కడ చూసినా కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ ప్రతిష్టా కార్యక్రమం అందరూ పాల్గొనండి. చక్కగా మీ అందరికి కూడా సుఖ సంతోషాలతో సీతారామచంద్ర స్వామి వారు కరుణిస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఎంతోమంది మనసులను భక్తి భావంలో వైపు తీసుకువెళ్ళినటువంటి మీరు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మా ఆర్తెలుగు ప్రేక్షకుల కోసం కేటాయించి ఎంతోమంది జనాల లోపల ఉన్నటువంటి అనుమానాలను అన్నింటినీ కూడా తొలగించే కార్యక్రమంలో మీరు భాగస్వాములు అయ్యారు. దానికి మేము ఎప్పటికీ సంతోషపడతాం. అలాగే గురువుగారు మీ నుంచి ఇంకా కూడా అంటే మేము ఇప్పటికే కాదు మా ఆర్తెలుగు ప్రేక్షకుల కోసం ఇంకా ముందు కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, సందేశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువుగారు. ఓం తత్సతు లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూశారు కదా ఈరోజు ఎపిసోడ్. ఎంతో మందిలో, చాలా మందిలో మనసులో ఆగిపోయినటువంటి అనుమానాలను ఈరోజు నివృత్తి చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు కావాలన్న సమస్యలను, పరిష్కారాలను చూపించే భాగంలో ఇలాగే డివోషనల్గా ఇంకా ముందుకెళ్తుంది ఆర్తెలుగు ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎపిసోడ్స్ని ఎంకరేజ్ చేయండి.